ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం దేవుని మాటలు మనల్ని ఎంతగానో అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాయి. దేవుని మాటల ద్వారా మన జీవితాలు మార్చబడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఎండిపోయిన జీవితాల్లో ప్రభు ఎంతగానో గొప్ప కార్యం చేస్తూ ఉన్నారండి. మన బ్రతుకులను ఆయన మారుస్తూ ఉన్నారు. సమాధానం లేని పరిస్థితుల్లో, సంతోషం లేని పరిస్థితుల్లో ప్రభు నిజంగా తన మాటలు ఎంతగానో మనల్ని ఉజ్జీవంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అద్భుతకరమైన మాటలు కదండి. అన్యజనుల మధ్యలో ప్రభు మనల్ని వెలుగుగా ఉంచి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, దేవుడు ఈ చక్కని మాటని ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా రిసీవ్ చేసుకునే అంత దమ్ము మన జీవితాల్లో ఉండాలి కదండి. వెలుగుగా ఉంచే దేవుడై ఉన్నారు. కానీ మనమే దేవుడిచ్చిన సమస్తాన్ని, ఆ ఆధిక్యతను పోగొట్టుకునే వారిగా ఉంటూ ఉన్నాం. మన జీవితంలో సాక్ష్యము చాలా అవసరమై ఉన్నది. దేవుడు వెలుగుగా ఉంచితే మనం ఎన్నో విషయాల్లో, ఎన్నో దాంట్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే సాక్ష్యాన్ని కోల్పోయే వారిగా ఉంటూ ఉంటాం. చూడండి, ప్రభు అన్యుల మధ్యలో సాక్షికరంగా ఒక వెలుగుగా మనల్ని ఉంచుతూ ఉండగా నిశ్చయముగా ప్రభు ఇచ్చిన ఈ మాటని పట్టుకుందామండి. ప్రార్థన చేద్దాం. దేవా, అనేకుల రక్షణార్థమై, అనేకులకు ఒక బ్లెస్సింగ్గా, అనేకుల మధ్యలో ఆ ప్రభు నన్ను గొప్పగా నడిపించయ్యా, వాడుకో, స్థిరపరచు, బలపరచు. నా సాక్ష్యాన్ని నేను కోల్పోకూడదు ప్రభా. ఇదిగోండి, అన్యుల మధ్యలో వెలుగుగా ఉంచుతానని అనేకమైన విషయాలను ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నావు. నేను వెలుగుగా ఉండాలి, నేను వెలిగిస్తూ, నేను వెలిగించబడుతూ అనేకులను వెలిగించే కుమార్తెగా, కుమారుడిగా ఉండాలయ్యా. నా జీవితం బ్లెస్డ్గా ఉండాలని ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుస్తూ అద్భుతమైన జీవితాన్ని జీవిద్దామండి. ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఉన్నారా, అనేకుల మధ్యలో ఉంటుండగా ఒక ప్రత్యేకింపబడిన ఆ జీవితం నీ జీవితంగా లేదేమో, ఎప్పుడు కూడా లోకంలో ఉన్న వారితో సమానంగా ఉండాలనే ఆలోచన కలిగిన వ్యక్తివేమో. లేదండి, లోకంలో మనం ఉంటూ ఉండగా లోకంలో ఉన్న వారి మధ్యలో మనం ఒక ప్రత్యేకింపబడిన వారం. ప్రత్యేకింపబడిన రీతిలో మన మాటలు, మన పనులు, మన చేతలు, మనం ఉంటున్న సమస్తము, మన క్రియలన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నప్పుడు అది ప్రభుకి మహిమ. చక్కని జీవితాన్ని జీవిద్దాం, ప్రభుకి మహిమను తీసుకుని వద్దాం, వెలుగుగా ఉందాం, అనేకులను వెలిగిద్దాం, అనేకుల రక్షణార్థమై మనమందరము కూడా ప్రభు కొరకు నిలబడదాం. అన్ని విషయాలు ఒక ప్రత్యేకింపబడిన జీవితం, ప్రత్యేకింపబడిన కుటుంబంగా మన కుటుంబం ఉండును గాక. చాలా అద్భుతంగా ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా ఈ మాటల్ని పట్టుకొని ఉదయకాల సమయం ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. ప్రార్థిద్దామా? అయ్యా, గొప్ప దేవుడు ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా కొంచెం చక్కని మాటను ప్రభా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. అన్యులకు వెలుగుగా నేను ఉంచి ఉన్నాను అని. అవునయ్యా, అనేకుల మధ్యలో నేను ఉంటుండగా ప్రభా మేము ఒక ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలని అయ్యా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపిస్తున్నాం. మీకు వ్యతిరేకంగా ఉండే మేమేమి చేయలేం. మేము వెలుగుతూ అనేకులను వెలిగించేవారిగా, మంచి మార్గాల్లో నడిపించేవారిగా, రక్షణార్థ నిమిత్తమై అయా అనేకులను మీ వైపు త్రిప్పేవారిగా, ప్రభా అనేకులను ఇదిగోండి అనేకుల కొరకు ప్రార్థించేవారిగా, అనేకుల కొరకు ప్రయాసపడేవారిగా, అయా ప్రాముఖ్యంగా ప్రభా మా జీవితంలో మిమ్మల్ని ఆశ్రయిస్తూ అనేకుల మధ్యలో సాక్షీకరంగా ఉండే కృప చూపించండి. ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో, వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఆయాసపరుస్తున్నారో క్షమించండి. జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. వారిలో ఉన్న పొరపాట్లను మీరు తొలగించండి. అయా ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడిన ఉదయకాల సమయంలో ప్రతి బలహీనతలపైన
పైన పొరపాట్ల పైన అయా ఇదిగోండి బిడ్డలు ప్రార్థన పూర్వకంగా ప్రతిదాన్ని జయించే కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మీరిచ్చిన ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక, సాక్షికరంగా వెలుగుగా ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ చేస్తున్న ప్రయత్నాల్లో పనులలో మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో తోడే ఉండండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి, స్థిరపరచండి, మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలగచేయండి, నెమ్మదిని కలగచేయండి. ప్రతి ఆటంకాలపైన పోరాటాలపైన విజయం కలగచేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకమైన నాయిటింగ్ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిపైన నింపుతూ బ్లెస్ చేయండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు మంచి ఆరోగ్యం దయచండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుక కుమ్మరిస్తూ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ అనేకులకు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.